మాత్రే నమః. వీక్షకులందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి వాక్యాన్ని, మంచి శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి వ్యోమాం స్మరంతి నిత్యశః జలం హిత్వా యథా పద్మం నరకాదుద్ధరామ్యహం అని ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఎవరైతే ప్రతినిత్యం కృష్ణ 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 అని స్మరిస్తారో వారికి ఎటువంటి పాపములు అంటవు. బురదలో ఉన్నప్పటికీ తామర పువ్వు ఏ విధంగా అయితే శుద్ధిగా ఉంటుందో అదేవిధంగా కృష్ణ స్మరణ చేసేటువంటి వారికి నిత్యము ఆ కృష్ణ భగవానుని యొక్క ఆశీస్సులు సర్వదా ఉంటాయని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. కృష్ణునికి నమస్కరించడం వలన కలిగేటువంటి ఫలితం ఏంటని చాలామంది అడగడం జరుగుతుంది. ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః దశాశ్వమేధావబుధేన తుల్యః దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామి న పునర్భవాయ అనే ఒక శ్లోకం ఉంది. అయితే కృష్ణునికి నమస్కరించడం వలన 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యాన్ని పొందవచ్చు. అయితే 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వారు తిరిగి భూమి మీద జన్మించే అవకాశం ఉంది. కానీ కృష్ణుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి, కృష్ణ స్మరణ చేసేటువంటి వారికి, కృష్ణునికి నమస్కరించేటువంటి వారికి పునరావృత్తి రహితమైన శాశ్వత కృష్ణపద సాయుధ్యం అంటే కృష్ణుని యొక్క గోలోకంలో ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది. కనుక నేటి నుండి మనకు ఫోన్ వచ్చినప్పుడు హలో అని, హాయ్ అని అనకుండా జై శ్రీకృష్ణ, హరే కృష్ణ అని సంభాషించి ఎంతో గొప్పనైనటువంటి పుణ్యాన్ని మూటగట్టుకుందాం. అదే భగవన్నామస్మరణ చేసినటువంటి పుణ్యాన్ని కూడా పొందుదాం. స్వస్తి.